ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యారాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యారాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగు చేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండుగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దాని వలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశ వృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లో వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన, మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడే అన్నమాట. గాయత్రీదేవి యొక్క జన్మ దినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే గనక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుంది అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి
మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం పాప నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోకి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు అట్లాగే కుంభరాశిలో శని యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు ఇరువురు కూడా ఒకరి నక్షత్రం నుంచి ఒకరు మారటం, అంటే ఒకరి నక్షత్రంలోకి ఒకరు మార్పు జరగటం మన జ్యోతిష్య శాస్త్రంలో అది రెండు పాపగ్రహాలు నక్షత్ర మార్పు జరగటం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని రాశుల వారికి కొన్ని నక్షత్రాల వారికి కలుగుతాయి. ముఖ్యంగా మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, అలాగే మనకి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ముఖ్యంగా రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, అలాగే మనకి శతభిష నక్షత్రం. ఈ రాశుల వారికి ఈ యొక్క నక్షత్రాల వారు కలిగినటువంటి వాళ్ళు ఈ రాశుల వారు ముఖ్యంగా కుజ మహర్దశలు, శని మహర్దశలు, రాహు మహర్దశలు, అంతర్దశలు జరిగేటటువంటి వారు. గోచారంలో ఎవరైతే తీవ్రంగా కొంతమంది స్త్రీలు గర్భ విచ్ఛిన్న దోషాలు కలిగి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు గర్భస్థిత దోషంతో ఇబ్బందులు పడుతూ అండోత్పత్తి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఈ కుజరాహువులే జన్మజాతకాలలో కారణంగా కల్పిస్తూ ఉంటారు. ఆలస్యానికి శనికారకుడైతే గర్భ విచ్ఛిన్నాన్ని కలుగజేసేటటువంటి వాళ్ళు ఈ కుజరాహువులు. దీన్నే మనము జ్యోతిష్య శాస్త్రంలో జన్మ లగ్నాతో కానీ చంద్ర లగ్నాతో కానీ పంచమ స్థానంలో రాహు కానీ కుజుడు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే విపరీతమైనటువంటి గర్భస్థిత విచ్ఛిన్న దోషాలు కలుగజేస్తూ ఉంటారు. అలాగే ప్రజెంట్ శుక్రుడు కూడా కన్యారాశిలో నీచ స్థితిలో ఉండటం వలన మరి కొంతమంది పురుషులకి వీర్యోత్పత్తి విషయంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అట్లాగే వీర్య కణాలు ఎన్నో బలహీనపడేటటువంటి రోజులు శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ విధంగా అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల వలన ముఖ్యంగా కుజరాహువుల యొక్క నక్షత్ర మార్పు వలన భూ సమస్యలు, గృహపరమైనటువంటి కట్టడాల విషయాలలో సమస్యలు, ప్రమాదాలు, అట్లాగే గొడవలు, కొట్లాటలు, మోసాలు, తీవ్రమైనటువంటి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, ఇల్లీగల్ సమస్యలు, వీటి వలన కోర్టు సమస్యలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే విపరీతమైనటువంటి ఎన్నో అగాధాలు, సమస్యలు, వివాహం కానటువంటి వాళ్ళకి కుజదోషం అనేటటువంటిది కొన్ని రాశుల వారికి వర్తిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం ముందుగా చెప్పుకుందాం. ముఖ్యంగా కుజదోషం వలన వివాహము ఆటంకం జరగటం, వివాహ అయిన తర్వాత గొడవలతో కూడి విడిపోవటము, రాహుతో గనక జన్మజాతకాలలో ఎవరికైనా కుజరాహుల యొక్క సంయోగం అంటే వాళ్ళిద్దరు గనక కలిసి ఉన్నా ఇలాగే గనక జన్మజాతకాలలో కుజుల్లో రాహు కానీ రాహులో కుజుడు కానీ జరుగుతున్న ఈ విధమైనటువంటి నక్షత్రాల వారికి తప్పనిసరిగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి దోషాలన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయి. అందరికీ వర్తించవండి. ఎందుకంటే కొంతమందికి జన్మజాతకాలలో విశేషమైన గురు మహర్దశలు, చంద్ర మహర్దశలు జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ జన్మ రాశి నుంచి ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ యొక్క రాశుల వారికి విపరీతమైనటువంటి నష్టాలు. ముఖ్యంగా ఉదాహరణకి కొన్ని రాశులు చెప్తాను. వృషభ రాశి వారికి మాట నష్టము, ధన నష్టము, వ్యాపారంలో ఇబ్బందులు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు. అట్లాగే మిథున రాశి వారికి ఏది అనుకున్నా సరే అన్నీ కూడా ఎదురు దెబ్బలు తగిలి భార్యాభర్తల మధ్య సమస్యలు, విపరీతమైనటువంటి కోపము, ఆవేశము, బంధువులతో విరోధత్వము. కర్కాటక రాశి వారికి చూస్తే కుజుడు వలన రాహువు వలన కూడా విపరీతమైనటువంటి శత్రుబాధలు, రోగ బాధలు, ఏదైనా భూ సమస్యలకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటం, వ్యాపారంలో విపరీతమైనటువంటి పెట్టుబడులు, నష్టాలు. అట్లాగే కన్యా రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు. తులారాశి వారికి ప్రయాణానికి సంబంధించినటువంటి, ప్రేమకి సంబంధించినటువంటి, వివాహానికి సంబంధించినటువంటి, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి భూపరమైన అట్లాగే గృహపరమైనటువంటి, వాహనపరమైనటువంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు. అట్లాగే వీరి యొక్క ఆరోగ్యం క్షీణించటం, తల్లిగారి యొక్క ఆరోగ్యం క్షీణించటం, మాతాపితృలకి సంబంధించినటువంటి ఆరోగ్యాల విషయాలలో వీరు చింతత పడటము, ఉద్యోగాలు పోవటము, ఉద్యోగాల్లో సమస్యలు కలగటం వీరికి వృశ్చిక రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అయితే గనక పిల్లలతో సమస్యలు కలిగే అవకాశము, పెట్టిన పెట్టుబడుల్లో వ్యాపార భాగస్వాముల మధ్య మాట ఉద్ధృతి పెరగటము, అట్లాగే భార్యాభర్తల మధ్య కాస్త సంకుచితమైనటువంటి వాతావరణం కలగటం. ముఖ్యంగా
కుంభరాశి వారికి సంతానపరమైనటువంటి నష్టాలు విపరీతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా డొల్లై కూర్చోవటం, మోసాలు ఎక్కువగా జరగటం, అట్లాగే ఏదైనా అమ్మకాల విషయాలలో మోసాలు జరగటం, ఏదైనా గృహం కానీ వాహనం కానీ అమ్మేటటువంటి విషయాల్లో 10 రూపాయలు వస్తాయనుకుంటే 2 రూపాయలు రావటం. మీనరాశి వారికి విద్యార్థులకి విపరీతమైనటువంటి కోపము, ఆవేశం పెరగటం, కుటుంబంలో సౌఖ్యం తగ్గటం, అట్లాగే తండ్రి యొక్క ఆస్తుల పరంగా అమ్మే విషయాలలో ధనపరమైనటువంటి నష్టాలు, భార్యాభర్తల మధ్య సౌఖ్యహీనత కలగటము, ముఖ్యంగా ఫ్రెండ్స్ వలన కూడా కొంత మానసికమైనటువంటి నిర్లిప్తత, ప్రేమించుకున్న వాళ్ళకి కొంచెం అగాధమైనటువంటి చర్యలు, ఈ విధంగా ఈ యొక్క రాశుల వారికి విపరీతమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం వలన నష్టాలు కలుగుతాయి. కొంతమందికి జాతకాల రీత్యా విపరీతమైనటువంటి చెప్పుకోలేనటువంటి ద్రోహాలు కూడా జరగడానికి అవకాశం. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు ఈ యొక్క సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సమ్మేళనం ఉంటుంది. సెప్టెంబర్ 2 వరకు కూడా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు విపరీతమైనటువంటి రగడ సమస్యలు ఉంటాయి. కాబట్టి కుజరాహుల వలన మీరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇంట్లో పూజలు చేసుకోండి. బయట చక్కగా నాగపంచమి ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటే చేసుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహం, సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందండి. రుణబాధలు ఉన్నవారు రుణ విమోచనం చేసుకుంటూ ఉండండి. దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేయండి. అట్లాగే బ్రాహ్మణులకి ఎవరికైనా స్వయంపాక దానాలు ఇవ్వండి. ఇవన్నీ కుదరట్లేదు, విదేశాలలో ఉన్నాం, లేదా మాకు సమయం సరిపోవట్లేదండి, లేకపోతే మంత్రబలం చాలా గొప్పది అనుకుంటే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో విశేషంగా ఈ సమస్యలు ఎవరైనా సరే అనుభవిస్తున్న వాళ్ళకి నేను ప్రత్యేకించి నిత్యము కూడా గోత్రనామాదులు తెలియజేసి కుజరాహుల యొక్క దోష పరిహారార్థమై, అట్లాగే దంపతుల యొక్క అనుకూలత కోసమై, సత్సంతాన యోగ్యత కోసము, విశేషంగా భూమి, గృహము వీటికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై నేను ప్రత్యేకించి ఆగస్టు 15వ తేదీ నుండి కూడా శని భగవంతుడికి అట్లాగే కుజరాహులకి సంబంధించినటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి సర్పసూక్త జపాన్ని, శనికి సంబంధించినటువంటి విశేషమైన శని జపాన్ని, మంజుసూక్త జపాన్ని, అట్లాగే రాహు వల్ల కలిగేటటువంటి సమస్యలు, భయము, భ్రాంతులకి సంబంధించి దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ దాదాపుగా సెప్టెంబర్ 4వ తేదీ వరకు కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. తరువాత కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ 18 రోజులు ఎవరి పేరు మీద అయితే గనక స్వామివారు అంటే చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాన్ని ఆయనకి అభిషేకం చేసి ఆరాధన చేసి దారాదత్తం చేస్తామో ఆ యొక్క రక్షని స్వామివారి దగ్గర పూజ చేసి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎవరైతే గోత్రనామాదులు నాకు ఇచ్చి నేను 18 రోజులు వారి యొక్క శ్రేయస్సు కోసము, సంతానం కోసము, గృహయోగ్యం కోసము ఏవైతే కోర్టు సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ నిర్వీర్యం కావడానికి, మీకు స్వలాభం కలగడానికి, ఆరోగ్యవంతులే ఉండటానికి నేను చేసే ఈ ప్రయత్నంలో ఎవరైతే సహకరిస్తారో వారికి ప్రత్యేకించి హోమం చేసి ఆ హోమ ద్రవ్యాన్ని పంపిస్తాను. ప్రతిదీ కూడా మీ అందరికీ అప్డేట్ ఉంటూ ఉంటుంది నేను చేసే ప్రతి పూజ కూడా. కాబట్టి ఎవరైనా పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే ఈ నెల రోజులు విశేషంగా మీ ఇళ్లలో మీరు వ్రతాలు, నోములు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ, కుదరనిటువంటి వాళ్ళు జాతకంలో సమస్యలు బాగా ఎక్కువయ్యి మంత్రబలాన్ని, అట్లాగే యంత్రబలాన్ని, తంత్రబలాన్ని కావలసిన వాళ్ళు, అట్లాగే హోమం చేసుకోవాలంటే విశేషమైనటువంటి ఖర్చు అవుతుంది. అదే మన పీఠం తరపున, జ్ఞానసిద్ధి క్షేత్రపీఠం తరపున నేను అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నా యొక్క స్వయం ప్రతిభతో, స్వయం శక్తితో నేను ఆచరిస్తూ నలుగురు బ్రాహ్మణ చేత ఆచరింపజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఎవరైతే చేయించుకుంటారో వారందరికీ స్వలాభం కలిగేటట్టుగా చేస్తాం. మరి ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన సూర్యుడు సింహరాశిలో సంక్రమణం చేసి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా ఆ మహానుభావుడు సింహరాశిలో ఉండటం వలన మేషాది మీనరాశి పర్యంతం ఎవరికి ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఎవరు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. తులారాశి వారికి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి లాభాలు కలగటానికి సూర్య భగవానుడు ఆయన ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు. ఆల్రెడీ కేతు ఉండటం, ఆ కేతు వలన ఎన్నో లాభాలు కలిగి ఇప్పుడు సూర్యుడు ఆ యొక్క లాభ స్థానంలోకి రావటం వలన ఆరోగ్య లాభం కలుగుతుంది, విశేషమైనటువంటి గృహలాభం. అసలు రవి బాగున్నాడు అంటే అన్నీ బాగున్నట్టే లెక్క. మరి అలాంటి వాళ్ళల్లో తులారాశి వారికి
విశేషంగా కీర్తి ప్రతిష్టలు సన్మానాదులు జరుగుతాయి. అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం మొన్నటిదాకా అడుతిరిగి ఇడితిరిగి ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా ప్రమోషన్స్ చక్కగా పిలిచిచ్చేటటువంటి రాజయోగం కలుగుతోంది ఈ యొక్క తులారాశి వారికి. అట్లాగే ఇంట్లో పిల్లలకి ఏదైనా శుభకార్యాలు జరగటానికి కూడా ఈ మాసంలో చక్కగా మాట్లాడుకోవటం, అంటే బంధువులు ఎవరైనా వచ్చి మాట్లాడటము, లేకపోతే దూర ప్రాంతాలు విదేశాల నుంచి ఏదైనా సత్సంబంధాలు రావటము, దాని ద్వారా తల్లిదండ్రులు మాట్లాడటము, పిల్లల యొక్క విశేషమైనటువంటి వారి యొక్క జాతకాలు చూపించటము, దాని ద్వారా ఇంట్లో విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలగటంలో రవి అత్యంత ప్రాధాన్యత వహిస్తున్నాడు. దానికి తోడు శుభకార్యాలు, దూరంగా ఏదైనా క్షేత్రాలు ఉన్నాయేమో వాటి యొక్క దర్శనాలు చేసుకోవటం, వారికి ఉన్నటువంటి కొంతమందికి పూర్వంలో అయిన వాళ్ళకి కావచ్చు, ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు, ఎవరికో ఒకళ్ళకి ఏదో రకంగా వీరు ఎక్కడో అక్కడ భూములు అమ్మారండి, డబ్బులు వచ్చినాయి, వారు ఆ సమయంలో అడిగారు. ఎందుకంటే డబ్బుకు వాసన ఎక్కువ. అమ్మంగానే ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు ఎగురుకుంటూ, మాకు ఆ ఇబ్బంది ఉంది ఈ ఇబ్బంది అని చెప్పి అడిగితే వీళ్ళు డబ్బులు ఇచ్చి కొన్ని సంవత్సరాల బట్టి కొట్టుకుంటూ వాళ్ళని అడిగితే అంతా ఇంత పడేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతటా వాళ్లే వచ్చి విశేషంగా వాళ్ళు పోగొట్టుకున్న ధనం ఉంది అనుకున్న వాళ్ళకి వాళ్లే వచ్చి వీళ్ళకి ధనాన్ని ఇచ్చే వాళ్ళకి కూడా కొంతమందికి ఉండే అవకాశం కోకొల్లగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి బుధగ్రహము అనేటటువంటిది లాభస్థానంలో ఆగస్టు 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 7 వరకు రవితో కలిసి కేతువుతో కలపడం ద్వారా పోగొట్టుకున్నటువంటి ధనము భాగ్యము తప్పకుండా వీరికి వచ్చి చేర్చే అవకాశము రవి కలుగజేస్తున్నాడు. దీన్నే బుధాదిత్య యోగము అంటారు. ఈ బుధాదిత్య యోగం వలన విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి, ఉన్నతమైనటువంటి గృహం కట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి, అట్లాగే ప్రేమలో సఫలీకృతం అయ్యేటటువంటి వాళ్ళకి కూడా అత్యంత యోగదాయకం. ఎవరైతే ధనాన్ని విదేశీ మారక ద్రవ్యంగా ఎవరైతే పెట్టి ఉన్నారో వారికి కూడా చక్కగా కలిసి వచ్చేటటువంటి అవకాశం. బంధువులు దగ్గరవుతారు. తండ్రి ద్వారా కూడా విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. గవర్నమెంట్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఏ గృహపరంగానో లేకపోతే ఈ యొక్క భూములు ఆస్తులకు సంబంధించి ఎవరికైనా సరే అమ్మే విషయంలో స్ట్రక్ అయిపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి వాళ్ళ యొక్క భూమి గృహము మీదే అనేటటువంటి వ్యవహారము ఒక కోర్టు ద్వారా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ద్వారా కావచ్చు, చక్కగా లీగల్ పత్రం రావటం, వాళ్ళు ఆనందంగా ఇంట్లో గృహంలో సంతోషకరమైన వాతావరణం కలుగజేసుకోవటం తులారాశి వారికి జరుగుతోంది. అయితే తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ 2 వరకు 12వ స్థానంలో నీచిలో ఉన్నాడు. మరి ఆయన లగ్నాధిపతి అంటే తులారాశికి అధిపతి, అష్టమాధిపతి, ఒక రకంగా ఆయుస్థానాధిపతి నీచిలో ఉండటం ద్వారా వీరు కొంచెం ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. శుక్రగ్రహ స్తోత్ర మంత్ర జపాన్ని కానీ, లక్ష్మీదేవి ధనపరంగా అయితే కనుక కొంతమంది ధనపరంగా కూడా ఉద్యోగంలో ఎవరో ఒకళ్ళు ముసలి ఏడుపులు ఏడ్చి ధనం కావాలని చెప్పి స్త్రీలలో ఎక్కువగా జరుగుతూ ఉంటారు. స్త్రీల వలన వీళ్ళు ఆర్థికంగా ఆకస్మికంగా కరిగిపోయి ధనాన్ని ఇచ్చి నష్టపోయే పరిస్థితి ఉంటుంది. లేకపోతే కొంతమంది లేనిపోని దుర్వ్యసనాలు కూడా చేసుకొని ఉద్యోగ వ్యవస్థలో ఏ వీకెండ్ పార్టీలకో అటో ఇటో వెళ్ళి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కుజుడు చూస్తున్నాడు శుక్రగ్రహాన్ని సెప్టెంబర్ 2-3 వరకు కూడా. మీకు ఉండేటటువంటి ఆలోచనలు పట్టు తప్పుతాయి, మీకుండే జాగ్రత్త పట్టు తప్పుతుంది, ధనహీనత్వం కలుగుతుంది, స్త్రీల వలన లేనిపోని సమస్యలు కలుగుతాయి. అయితే తులారాశి వారు కొంచెము ఈ యొక్క సెప్టెంబర్ 3 తర్వాత అత్యద్భుతమైనటువంటి యోగం కనపడుతోంది. అటు చూస్తే లాభంలో రవికేతు బుధులు, ఇటు చూస్తేనేమో శుక్రుడు స్వక్షేత్ర స్థితి. అట్లాగే కుజుడు వీరికి 9వ భావంలో ఉన్నాడు. 9వ భావంలో ఉండటం ద్వారా ఎవరైతే వివాహ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కగా వివాహ అవకాశాలు అవతల వ్యక్తుల నుంచి శుభప్రదంగా లభించే అవకాశం కూడా కలుగుతోంది. అట్లాగే వివాహ వ్యవస్థలో ఎవరికైనా సరే కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఊరట కలగడానికి అవకాశం కలుగుతోంది. అట్లాగే తులారాశి వారికి ఏదైనా కొత్త వాహనం కొనాలన్నా, గవర్నమెంట్ ద్వారా ఏదైనా సహకారం వచ్చేటటువంటి వాళ్ళకి విద్యపరంగా రావాలన్నా వచ్చే అవకాశాలు కూడా ఈ యొక్క కుజగ్రహం వలన, రవిగ్రహం వలన, శుక్రగ్రహం, ఈ యొక్క మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రాంతాలకి ప్రయాణం చేసే అవకాశాలు ఉంటే కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అట్లాగే పంచమంలో రాహువు ప్రేమ విఫలత్వాన్ని కలుగజేస్తాడు. అట్లాగే ప్రేమలో
ఒకరిని తప్పించి ఇంకో వ్యక్తితో వివాహం చేసి మానసికంగా ఇబ్బందులు కలుగజేసేటటువంటి స్థితిని కూడా ఈ కుజగ్రహం రాహుగ్రహం సూచిస్తోంది. కాబట్టి ఏదైనా సరే వీరు గనక ఇల్లు కట్టే విషయంలో కానీ, పెళ్లి చేసుకునే విషయంలో కానీ, ధనాన్ని అవతల వాళ్ళకి సహాయం చేసే విషయంలో కానీ, పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కానీ, కుటుంబ వ్యవస్థలో బంధువులతో కానీ, భార్యతో భర్త, భర్తతో భార్య మాట్లాడేటప్పుడు కానీ నోరు జారారో జీవితంలో మళ్ళీ లేవటం అనేది జరగదు. తులారాశి వారు చాలా జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకొని భార్యాభర్తలు అనుకూలంగా అనుసంధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, బంధువులు, అక్కా చెల్లెల మాటలు విన్నారో మీ జీవితంలో కుంపటి మీరే పెట్టుకున్నట్టు అవుతుంది. ఈ కుజుడి యొక్క దృష్టిల వలన చెప్తున్నాను. కాబట్టి శని వక్రించి ఉండటం ద్వారా కూడా కొంత ఉద్యోగంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధనము నష్టపోకుండా ఉండండి, గొడవలు పడకుండా ఉండటానికి తులారాశి వారు చూసుకోండి. విశేషమైనటువంటి యోగం కలుగుతోంది. ఇంకా చెప్పాలంటే గురుడు 10వ స్థానంలో ఉండి వీరు చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థలో విదేశాలలో ఉన్న వాళ్ళకి చక్కగా ఉద్యోగాలు లభించేటటువంటి కాలం ప్రిపేర్ అయింది కూడా అని నేను అనుకుంటున్నాను. దానికి తోడు జన్మజాతకంలో గనక ఎవరికి అంటే కొంతమందికి వివాహపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా ఇట్లా ఎవరికి ఏ విధమైనటువంటి దశలు జరుగుతున్నాయో ఆ దశ అంతర్దశానాదులు గోచారంలో జన్మరాశి నుంచి ఎక్కడుంటారు, ఏ నక్షత్రంలో ఉన్నారో చూస్తే గాని వారికి అవి జరుగుతాయా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. చెప్పినవన్నీ తులారాశి వారికి యోగం కలుగుతుంది, అవయోగం కలుగుతుంది ఎవ్వరూ భావించద్దు. ఎంతసేపటికి మనం దైవాన్ని పట్టుకోవాలి, లేకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి తగ్గట్టుగా పరిష్కారాలు ఆచరించుకొని వారి యొక్క దైవశక్తిని మనం గనక ప్రిపేర్ చేసుకుంటే గ్రహస్థితి నొక్కివేయబడుతుంది, మనం రక్షింపబడతామని మాత్రం గుర్తుపెట్టుకోండి. తులారాశి వారు ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ 7 తర్వాత విదేశీ ప్రయాణం చేసేటటువంటి అవకాశం, ఉద్యోగ నిమిత్తమై వెళ్ళే అవకాశం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త వ్యాపారపరమైనటువంటి రుణం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. బంధువులతో కొంచెం సఖ్యత తప్పే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క తులారాశి వారు. ఏదేమైనప్పటికీ మీరు కుజుడికి రాహుకి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందటానికి విశేషంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవండి. అట్లాగే రుణాలు ఏదైనా సరే తీరడానికి హనుమంతుడి యొక్క పారాయణ, కాలభైరవుని యొక్క అష్టకాన్ని చదవండి. చక్కటి విశేషమైనటువంటి లాభస్థితి కలుగుతుంది. ఓం నమో నారాయణాయ నమః.